బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మావోయిస్టులు జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది. అయితే అసలు జనంలోకి మావోయిస్టులు ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో పెద్దగా ప్లాన్ చేయాలని మావోయిస్టులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఏం ప్లాన్ చేశారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణలో సంచలన విషయాలను మావోయిస్టులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి షెల్టర్ కోసం ఏపీకి రాలేదని, ఏపీలో యాక్షన్ ప్లాన్ కోసం వచ్చామని మావోయిస్టులు చెబుతున్నారట. అసలు ఏంటి మావోయిస్టుల ప్లాన్? రాజధాని అమరావతిని టార్గెట్ చేశారా? ఏపీలో ప్రజా ప్రతినిధులను ఏమైనా టార్గెట్ చేశారా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. బిందు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి మావోయిస్టులు ఇంత భారీ ఎత్తున మనకు ఈ విధంగా ఏపీలో జరగటం ఇది మనం భావించవచ్చు మొదటిసారిగా. మరి దీని పట్ల మీ దగ్గర ఉన్న సమాచారం తెలియజేయండి. మావోయిస్టుల ప్లాన్ ఏమై ఉంటుంది మీరు వివరించండి. 3 రోజుల నుండి మావోయిస్టుల కదలికలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్టులు టార్గెట్ చేసిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయని కూడా పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. మొన్న కానీ నిన్న అంటే ఫస్ట్ హిడ్మా చచ్చిపోయిన తర్వాత, దేవ్జీ చనిపోయిన తర్వాత దీని ప్రకారం ఛత్తీస్గఢ్ ఒడిస్సా నుండి వచ్చిన మావోయిస్టులందరూ ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకోవడానికి ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. కానీ సడన్ గా వచ్చిన న్యూస్ ప్రకారం, బ్రేకింగ్ న్యూస్ ప్రకారం చూసుకుంటే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ఒడిస్సా నుండి పారిపోయి రాలేదు, ఏపీలోనే పెద్దగా భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్లాన్ కోసమే ఒక మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పేసి మావోయిస్టుల వెనకాల ఆ మాస్టర్ ప్లాన్ కోసమే ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల కూడా వీళ్ళు నివాసం ఉంటూ ఈ కార్యకలాపాలను కూడా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రదేశాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు నివాసాలున్న ప్రదేశాల ప్రకారం ముందు వారు విజయవాడలో నివాసం ఉన్నారు, అటు ఏలూరు, ఇటు కాకినాడ, అంటే కొన్ని మెయిన్ గా ఉన్న సిటీస్ అంతా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వీటిల్లో వాళ్ళు నివాసం ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలో 28 మావోయిస్టులు దొరికారు. ఆ 28 కూడా దొరకడానికి కారణం ఏంటంటే విజయవాడ క్యాపిటల్ సిటీ అయిన అమరావతిని టార్గెట్ చేశారా అని చెప్పేసి ప్రజల్లో ఇప్పటికే ఉత్కంఠగా ఉంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా వారు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ తో అయితే వచ్చారని, ఆ మాస్టర్ ప్లాన్ కి సంబంధించి కూడా ఇటువంటి కార్యకలాపాలు వారు ఇక్కడ నుండే కొనసాగుతున్నారని చెప్తున్నారు. అయితే కొన్ని రోజులుగా వీళ్ళు అరెస్ట్ అంటే దేవ్జీ చనిపోయినప్పుడు ఎవరైతే హిడ్మా ఉన్నారో ఆయన చనిపోయినప్పుడు కూడా దానికి సంబంధించి దీని ప్రకారం మావోయిస్టులందరూ చెల్లాచెదురైపోయారు. వారు వాళ్ళ హెడ్స్ ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో అగ్రనేతలు చనిపోయిన తర్వాత వారు చెల్లాచెదురైపోయిన తర్వాత ఇట్లా దొరికి అంటే అక్కడక్కడ పట్టుబడ్డారని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అంటే నిన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతంలో కట్టుదిష్టమైన భద్రతా బలగాలు వారిని ఎప్పటికప్పుడు అక్కడ ఉండనివ్వకుండా ఉంటున్నారు కాబట్టి వారు తలదాచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని చెప్పారు. కానీ రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం వారు ఆంధ్రప్రదేశ్ లోనూ ఏదో పెద్దగా ప్లాన్ చేయాలని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెయిన్ ప్లేసెస్ లో టార్గెట్ చేశారని కూడా చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుండి షెల్టర్ కి వచ్చామని చెప్పడం మొత్తం అపోహ అని చెప్పేసి, ఛత్తీస్గఢ్ నుండి షెల్టర్ కి రాలేదని, ఏపీలోనే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా చూసుకుంటే మహిళ ఆంధ్రప్రదేశ్ అనగానే రాజధాని ప్రాంతాన్ని టార్గెట్ చేశారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో వారిని ఏమన్నా టార్గెట్ చేశారా అన్న దాని మీద కూడా ఒక చర్చ అనేది నడుస్తూ ఉంది. ప్రజల్లో ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు జనసంచారం మధ్యలోనే ఉంటున్నారు, జనాల మధ్యలోనే ఉంటూ పనులు చేసుకుంటున్నామని చెప్తున్నారు. పనులు చేసుకోవడానికి వచ్చాము, ఇల్లు అద్దెకి ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. విజయవాడ ప్రాంతంలో చూసుకుంటే వీరు ఆటోనగర్ ప్రాంతంలో 28 మావోయిస్టులు వారంతటి వారే లొంగిపోవడం కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. అంటే ఆ ఇంటి అద్దె చూసుకుంటే మనం చెప్పుకోవచ్చు, ఇంటి అద్దె ₹1,00,000 అద్దె కట్టి కూడా వారు అంత విజయవాడలోనే ఉండాల్సిన పని ఏమిటి అని కూడా ఆలోచిస్తే వీళ్ళు టార్గెట్ చేసిన ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే 2 రోజుల నుండి జరుగుతున్న ఈ చర్చకి పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక విధమైన ఇదిని బయటకు తీసుకొచ్చారు. అది టార్గెట్ చేసిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి అంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కి సంబంధించి అది క్యాపిటల్ సిటీగా మారింది. మావోయిస్టులకి వారి యొక్క అగ్రనేతలు ఇచ్చిన ఏమంటే కమెంట్స్ ని బట్టి కూడా వారు ఏమైనా టార్గెట్ చేసే ప్లేసెస్ వీటిల్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న 28 మొత్తం 50 మంది పట్టుబడ్డారు. 50 మందిని కూడా నిన్న విజయవాడ కోర్టుకి తరలించారు. కోర్టు కస్టడీలో ఉన్నారు ఇప్పుడు వారు. కోర్టు తీర్పు తర్వాత తదనంతరం ఇంకా ఏదైతే చర్చలు ఉన్నాయో అవి కొనసాగుతాయి. అవి కొనసాగిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత వారి ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మొత్తం వ్యక్తపరుస్తామన్నారు. నిన్న లడ్డా ప్రెస్ మీట్ పెట్టినప్పుడే లడ్డా రైట్ బిందు, థ్యాంక్ యూ.